బాబు జగజీవన్ రామ్ రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, దేశంలోని అణగారిన కులాల గొంతులను బయటకు తీసుకురావడానికి మరియు భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాటానికి అతను తన జీవితంలో ఎక్కువ భాగాన్ని అంకితం చేశారని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. పట్టణంలో శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసం నందు బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. బాబు జగజీవన్ రామ్ రాజకీయ నాయకుడు మాత్రమే కాదు, దేశంలోని అణగారిన కులాల గొంతులను బయటకు తీసుకురావడానికి మరియు భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాటానికి అతను తన జీవితంలో ఎక్కువ భాగాన్ని అంకితం చేశారని ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి అన్నారు. పట్టణంలో శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి నివాసం నందు బాబు జగజీవన్ రామ్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కావలి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. ఒక గొప్ప వ్యక్తి, పేదవాళ్ళ కోసం పాటుపడిన వ్యక్తి, మన రాజ్యాంగాన్ని అమలుపరిచిన వ్యక్తి, కేంద్ర ప్రభుత్వంలో అనేక పదవులు నిర్వహించిన వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తి ఏ విధంగా పేదల కోసం పాటుపడ్డాడో అందరికీ తెలుసు. అటువంటి వారిని మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఈరోజు లేకపోయినా ఆయన స్మృతులు అనేవి ఎప్పుడు కూడా మన భావితరాలకు కూడా తెలియజెప్పాలి. ఈరోజు చాలా మంది చాలా చక్కగా మాట్లాడారు ఆయన గురించి, ఆయన జీవిత చరిత్ర గురించి, ఆయన గొప్పతనాన్ని గురించి. ఇవన్నీ కూడా ఎందుకంటే మన భావితరాల పిల్లలు సక్రమ మార్గంలో నడిచేదానికి, ఆయన ఆశయాలు సాధించేదానికి అటువంటి వారిని ఎప్పుడు కూడా ఈ జన్మదినాలు కావచ్చు, వర్ధంతులు కావచ్చు, ఇవన్నీ కూడా తప్పకుండా చేసుకుని గుర్తు చేసుకోవాలి. కాబట్టి అటువంటి గొప్ప మహనీయుడు మన జగజ్జీవన్ రావు గారు. అన్ని పొందుపరిచి అప్పుడు ఉన్నటువంటి పరిపాలనా విధానంలో అందరూ కూడా ఎస్సీ ఎస్టీ బీసీలకి అందరూ కూడా మైనార్టీలకు కూడా సమన్వయం చేస్తూ అవన్నీ చేసిన సందర్భంలో ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళందరూ ఆదర్శాలు తీసుకొని ఈ సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఇట్లాంటి వ్యవస్థలో ఇవాళ ఎన్నో చేస్తూ ఉంటే వాలంటీర్లనే అందరిని కూడా దుర్భాషలాడి వాళ్ళని ఎత్తి చూపించినటువంటి ఈ మహానుభావుడు చంద్రబాబు నాయుడు, అటువంటి చంద్రబాబు నాయుడికి చేసిన మాటలకి నిరసనగా ఈ రోజు వాలంటీర్లందరూ కూడా రిజైన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా రేపు రాబోయే ఎలక్షన్లో మీరందరూ కూడా ఆయన ఆదరించి మనం అందరూ కూడా ఎంపీ గారు విజయసాయిరెడ్డి గారిని, ఎమ్మెల్యే గారిని అందరూ కూడా మనం ఆశీర్వదిద్దామని కావలిపట్నం ప్రజలకు అందరూ కూడా తెలియజేస్తుంది. ఈరోజు డాక్టర్ బాబు జగజ్జీవన్ రావు గారి బాటలో పయనిస్తా ఉన్నారు, డాక్టర్ అంబేద్కర్ గారి బాటలో పయనిస్తా ఉన్నారు. నిజంగా వారి ఆశయాలు పునికి పుచ్చుకున్న వ్యక్తి మన జగన్మోహన్ రెడ్డి గారు అయితే నిజంగా కేవలం అప్పుడప్పుడు ట్విట్టర్లో వచ్చి నాకు దళితుల మీద ప్రేమ ఉంది అని చెప్పిన వ్యక్తి ఒక పక్క పవన్ కళ్యాణ్, ఇంకో పక్క చంద్రబాబు నాయుడు గారు అసలు దళితులంటేనే పడదు. నిన్న మొన్న కూడా చూసాం, ఒక దళితులకి అక్కడ ఒక టిప్పర్ డ్రైవర్కి సీట్ ఇస్తే దాని మీద ఎంత అవహేళనగా వేలుముద్రగాళ్ళు గతంలో చూస్తే అసలు వీళ్ళ పుట్టాలనుకుంటామా అని, అదేవిధంగా వాళ్ళ పార్టీ, వాళ్ళ తెలుగుదేశం పార్టీ డిఎన్ఏలోనే దళితుల వ్యతిరేకులు అని చెప్పి ఒక భావన ఈరోజు ఆంధ్రప్రదేశ్ పౌరులందరిలో ఉంది. మమ్మల్ని రాజ్యాధికారంలో భాగంగా ఈ సమాజంలో మాకు ఒక ప్రముఖ స్థానాన్ని కల్పించే జగన్మోహన్ రెడ్డి గారికి మరోసారి మేము ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి ఆశయాలను కొనసాగిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఈ కావలిలో మాకు నిజంగా ఈరోజు ఇంతటి అవకాశాన్ని కల్పిస్తున్న మా శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారికి, అదేవిధంగా ఈ జిల్లాలో పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న వేణుంబాక విజయసాయిరెడ్డి గారికి నిజంగా ఒక తరుణం, ఒక మంచి అభ్యర్థులు మన మధ్య ఉన్నారు. రాబోయే కాలంలో ఈ రోజు చూస్తా ఉన్నాం, ఈ ప్రతిపక్షంలో రోజు వారు ఏ రకమైన పరిస్థితిలో ఉన్నారు. నిన్న ఒక ఆయన చూస్తే గూండాలు అంటాడు, చేస్తున్నదే రౌడీజం, చేస్తున్నదే గూండాగిరి. వాళ్ళు ఎంతసేపటికి వాళ్ళకి సంస్కారం తెలియదు, మర్యాద తెలియదు. అందుకే మా శాసనసభ్యులు చెప్తా ఉంటారు, సంస్కారానికి అహంకారానికి మధ్య జరుగుతున్న యుద్ధం అని. నిజమే, ఇది మా దగ్గర, మా శాసనసభ్యుల దగ్గర సంస్కారం ఉంది. జీవితంలో ఆనాటి నుంచే అంబేద్కర్ గారు ఏ విధంగా పాఠశాల స్థాయిలోనే ఒక వివక్షని ఎదుర్కొని రాజ్యాంగ నిర్మాతగా మారాడో, ఆ రాజ్యాంగ నిర్మాత చేసినటువంటి చట్టాలను అమలుపరిచేంత వరకు
ఆయన తన యొక్క పోరాటాన్ని వదిలినటువంటి వ్యక్తి అన్నమాట. 1971 సంవత్సరంలో దేశంలో కరువు వచ్చిందనమాట. ఆ కరువు సమయంలో హరిత విప్లవాన్ని తీసుకుని వచ్చి వ్యవసాయాన్ని ఆధునీకరించినటువంటి గొప్ప వ్యక్తిగా ఆయన మనం చూడవచ్చు. ఆ రోజుల్లో కరువుని అంటే ప్రజలందరూ ఆహారం కోసము ఏ విధంగా అయితే అల్లాడిపోతున్నారో హరిత విప్లవాన్ని తీసుకొచ్చి నూతనమైన పద్ధతిలో నూతన వంగడాలను క్రియేట్ చేపించి ఆయన ఆ కరువును తగ్గించడం జరిగింది. ఇది ఆయన యొక్క కృషికి మనము నిదర్శనంగా చెప్పుకోవచ్చును. అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే ఆ రాజ్యాంగంలో బాబు జగజ్జీవన్ రావు హక్కుల కోసం భిక్ష వెతకండి, పోరాడి సాధించండి అని చెప్పి మహిళా బిల్లులు కానీ న్యాయశాఖ కానీ మొత్తం కూడా కర్ర పట్టుకొని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పార్లమెంట్ వ్యవస్థను కూడా కాపాడిన వ్యక్తి బాబు జగజ్జీవన్ రావు. ఈరోజు బాబు జగజ్జీవన్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసిన అంబేద్కర్ గారు జగజ్జీవన్ రావు గారు చేసిన ఫైట్ ని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన తీసుకొచ్చి వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ ప్రతిదీ ప్రజల వద్దనే పరిపాలన చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని తెలియజేసుకుంటూ ఒక మాదిగ సామాజిక వర్గానికి చెందిన పాకిరాపాట ఎమ్మెల్యే గోళ బాబురావుని ఒక దళితుడిని రాష్ట్ర పంపించిన ఘనత ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి దక్కిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ బాబు జగజ్జీవన్ గారు అలాగనే ఈరోజు మన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయాలను రాజ్యాంగాన్ని జగనన్న ఎలా ముందుకు నడిపిస్తున్నాడు అందులో భాగంగానే ఈరోజు దళితుల్ని ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలను అందరినీ కూడా ఏకం చేసి అందరికీ సంక్షేమ పథకాలు అభివృద్ధి బాటలో నడిపిస్తున్న జగనన్న రేపు మళ్ళీ మనకు ముఖ్యమంత్రి కావాలని అలాగనే మన గౌరవ శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డికి అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని అలాగనే పార్లమెంటు అభ్యర్థి వేణుగోపాల్ విజయసాయిరెడ్డి గారు మనం గెలిపించుకోవాలని ఫ్యాన్ గుర్తుకే ఓటేసి ప్రజలందరికీ ముఖ్యంగా విన్నవించుకుంటూ